ఉన్న అక్కలను నమ్ముకుంటే మనకు బస్ స్టాండ్ అవుతుంది, బస్ స్టాండ్ అవుతుంది ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పాలనలో సురక్షితంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఏం పెట్టినా పెట్టకున్నా ఆడబిడ్డ దీవెనలు ఉండాలని మన అన్నలందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి ఆడబిడ్డని మా అసెంబ్లీలో మాట్లాడుతూ కనీసం మళ్ళీ మాట్లాడదామంటే కూడా వినకుండా కూడా అసెంబ్లీ నుంచి పారిపోయిన రేవంత్ రెడ్డి గారి వల్ల పెద్దలు ఉన్నతమైన స్థానంలో ఉంది. ఆడవాళ్ళను అవమానించడం సరికాదని వాళ్ళ ఖబర్దార్ మీద ఇట్లానే మాట్లాడుతూ ఇంకొకసారి ఈ మాటలు వినబడినట్టయితే కూడా మేము మాత్రము చాలా విధాల ఇక్కడి నుంచి నిలబడితే అంటే ఫస్ట్ ఆడబిడ్డను గౌరవించుకోవడం. ఇప్పుడు ఇవాళ శ్రావణ మాసం వస్తుంది, రాఖీ పండుగ అంటే ఒక ఆడబిడ్డ ఆశీర్వాదము. అన్న ఆడబిడ్డ రాఖీ కట్టకపోతే ఆ అన్న కూడా చిన్నవైనట్టు ఉంటాడు. కాబట్టి ఆ చిన్నవైన రాష్ట్రం బాగుంది. మీరు అన్న అసెంబ్లీలో కూడా మీరు పెద్ద రాష్ట్రానికి పెద్దగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు, వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఎక్కడ దాకా అయినా కూడా ఈ ఉద్యమము చేస్తామని తెలియజేస్తాం. ఎందుకు ముందుకు వెనుకేమొస్తుంది? ఎవరు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆడబిడ్డల్ని ఎంతో గౌరవంగా మరి అభిమానించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఆడబిడ్డల్ని అవమానిస్తూ మరి అసెంబ్లీలో నువ్వు ఒక ఆడవాళ్ళని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అని కూడా మాట్లాడడం జరిగింది. మరి మీ ప్రభుత్వంలో మరి ఒక మాజీ మంత్రివర్యులు సౌతా ఇందిరారెడ్డిని అలా మాట్లాడు సరి అయింది కానీ కాదని మా పార్టీ పక్షాన ఈరోజు మేము అంబేద్కర్ చౌరస్తాలో మరి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీటీలు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ సభ్యులు పార్టీ నాయకులు అందరం కూడా మేము అడుగుతున్నాము. మరి ఎందుకంటే మీరు అలా మాట్లాడు మీరు కూడా ఒక అమ్మకు పుట్టిన వాళ్ళే, మరి మీకు ఒక బిడ్డ ఉంటుంది, ఒక అక్క చెల్లెళ్ళు అమ్మ అందరము. మరి ఈ రోజులలో మరి మహిళల్ని ముఖ్యంగా ఆడబిడ్డల్ని గౌరవించే ప్రభుత్వంలో మరి మీరు ఇలా మాట్లాడు సరైనది కాదని మేము ఒక ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాం. మరి మీరు ఏ అసెంబ్లీలో అయితే మరి మా మాజీ మంత్రివర్యుల్ని అవమానించారో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణ చెప్పాలని మేము ఆడబిడ్డల పక్షాన కోరుకుంటున్నాం. ఎందుకంటే మనము మీరు బతుకు బస్టాండ్ అని కూడా అన్నారు. మరి అదే ఆడబిడ్డలకు ఒక మీకు బస్సు టికెట్ ఫ్రీ అని కూడా చెప్పి బస్సు కూడా ఉచితంగా మహిళలకు ఇచ్చారు. మరి అదే పూర్తి స్థాయిలో కొనసాగించకపోతే మీ బతుకు కూడా జూబ్లీస్తూ బస్టాండే కూడా అవుతుందని మేము ఈ సభ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ఈరోజు ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఉండి మరి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి పండుగలకు కానీ పబ్బాలకు కానీ మనం తెలంగాణ ఆడబిడ్డలను ఎట్లా గౌరవించారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? ముఖ్యంగా మీరు మాట్లాడే విధానము మార్చుకొని ఈరోజు ఆమె వయసుకు పెద్ద ఆమె యొక్క గౌరవంగా ఉన్న పదవి చేసిన మంత్రివర్యుని మరి ఏ అసెంబ్లీలో అయితే మీరు మాట్లాడారో అదే అసెంబ్లీలో కూడా క్షమాపణ చెప్పాలని మేమందరి పక్షాన కోరుకుంటున్నాము. మరి మీరు క్షమాపణ చెప్పకపోతే ఒక ఆడబిడ్డ పక్షాన మేము ఆడబిడ్డలు ఏడుదాకైనా కూడా కొనసాగుతూ ముందుకెళ్తామని తెలుపుకుంటున్నాం. తెలంగాణ సాధించి ఇలా 10 సంవత్సరాలు పాలించిన పెద్దలు కేసీఆర్ గారు ఇలా అన్ని వర్గాలకు సమన్వయం చేకూర్చి ఇలా ముందుకు తీసుకుపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిన్నటి రోజున ఈరోజు ముఖ్యమంత్రిగా అయి కక్ష సాధింపు చర్యలతో పాల్పడుతూ ఇలా మహిళలనే చూడకుండా మాజీ మంత్రివర్యులు చూడకుండా ఇలా మహిళలు అవమానపరచడం ఇలా సిరిసిల్ల పండుగలో మహిళలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర ప్రజలు చూస్తుండ్రు. నువ్వు మాట్లాడే విధానం, మాట్లాడే సబ్జెక్టు
ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మహిళలు కానీ అందరు ప్రజలు అందరూ చూస్తున్నారు. ఒక రోజున నిన్న మాట్లాడే విధానం చూస్తుంటే ఇట్లా ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఇదేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కడుపు నింపేది ఇలా రైతన్న అయితే మన శరీరాన్ని కాపాడుకునే నేతన్నలను అవమానపరిచిన విధానంగా నిన్న రోజున మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఎంత కించపరిచినట్టు మాట్లాడావో మా గౌరవ మాజీ మంత్రులు కేటీఆర్ ఎంత బాధపడడం నిన్న అర్థమైంది. సోలాపూర్ చీరలు జోక్క చంపినని చెప్పి పదం వాడిండ్రు. స్పష్టంగా క్వాలిటీ అని చెప్పారు. ఫస్ట్సారి 70% చీరలు నిండడం జరిగింది. 30% మనం ఇచ్చే చీర 250 రూపాయలు. ఆ 250 రూపాయలు చీర కొనుకొచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అదే శైలజ రామయ్య అన్నాడు ఉండి ఇలా తీసుకొచ్చి ప్రజలకు పూర్తి స్థాయిలో నింపాలని ఒక ఆలోచన కొరకు ఇలా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కష్టపడ్డందుకు ఇలా ఒక కమిషన్లు పర్సెంటేజీలు ఇలా పద్మశాలీలు మన వస్త్ర పరిశ్రమ నేతలు సిరిసిల్ల ఇలా పద్మశాలీల పూర్తి స్థాయిలో వ్యాపారస్తులను నువ్వు కించపరిచే విధానంగా ఇలా పద్మశాలి కళాకారులను కించపరిచే విధానంగా మీరు మాట్లాడారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు ఏకమై రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇలా రైతుల తర్వాత నేతలు అని చెప్పి గమనించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, నీకు కక్ష సాధింపు చర్యలుంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి, కానీ మాత్రం ఒక పద్మశాలీల కడుపులు కొట్టి నువ్వేదో మాట్లాడుతుంటే మాత్రం రానున్న రోజుల్లో ఇవాళ పద్మశాలి పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా కేటీఆర్ పక్షాన సిరిసిల్ల ఏకాటిపై చేసి నీ గద్దె దించే వరకు సుధా మా పద్మశాలి పోరాడతారని చెప్పి వస్త్ర పరిశ్రమ కావచ్చు, కార్మికులే కావచ్చు, మన అసెంబ్లీ కావచ్చు, అందరం ఏకమైతే నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ నిన్ను గద్దె దించడానికి, నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలే నిన్ను గద్దె దించడానికి సిద్ధమవుతారు. అంత పద్మశాలి చైతన్యం ఉంది. కానీ ఎందుకంటే పద్మశాలి శాంతపరులు కాబట్టి ఒకనాడు దొబ్బితేనే చాలదన్నా కానీ ఓపికతో పట్టడం. కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యలు కాకుండా ఇమ్మీడియట్లీ బతుకమ్మ చీరలే కాకుండా ఏ చీరైనా పర్వాలేదు ఉపాధి కల్పించాలి మా కార్మికులకు, మా ఆసాంలకు. ఖచ్చితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాగుపడుతుంది, మన కడుపు నిడుతుంది. కాబట్టి ఆ పరిశ్రమ మన కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో సీనియర్ శాసనసభ్యురాలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యురాలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి అక్కని అసెంబ్లీ సాక్షిగా అవమానించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నీచమైన ప్రవృత్తి, తెలంగాణ ఉద్యమం చేయనోడు, జై తెలంగాణని అననోడు, తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ వేసుకొని వచ్చి అణచివేస్తానని విర్రవీగినోడు, కేవలం ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ముందుకొచ్చిన, రాష్ట్రం సాధించిన గొప్ప నేత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన గొప్ప నేత, మానవతావాది కె చంద్రశేఖరరావు గారిని తిడుతూ కేవలం తిట్ల పురాణమే ఆయనకున్న ఎజెండాగా పెట్టుకొని ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయనకు అసెంబ్లీ కానీ లేకపోతే బయట ఏ వేదిక అయినా సరే ఆయన ఉపయోగించే భాష కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా లేదు. ఆయన ఉపయోగించే భాష బజారు మనిషి అంటే కదా నీచంగా ఉంటుంది. అత్యంత హీనమైన భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు. కేవలం క్రిటిసైజ్ చేయడం, తిట్టడం, అవమానపరచడం, అవహేళన చేయడం. ఇంత అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దిన నాయకులను కేసీఆర్ గారిని, అట్లాగే కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని నిన్న అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసనసభ్యురాలను అవమానించడం అది అత్యంత హేయమైనది. తప్పకుండా ఏదైతే జూబ్లీ బస్టాండ్ వద్ద మీరు కూర్చుండాల్సి వస్తుందని అన్నారు, ఆడబిడ్డల ఉసురు తలిగి, మహిళా శాసనసభ్యురాళ్ళ ఉసురు తలిగి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఘోషించారు. సబితమ్మ కంట తడిపెట్టింది. అట్లాంటి ఆడబిడ్డను కంట తడిపెట్టించిన రేవంత్ రెడ్డి తప్పకుండా నువ్వు బస్టాండ్లో కూర్చున్నట్టుకునే రోజు వస్తుంది, నీ బస్టాండ్ పాలవుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ సిరిసిల్లాను నేత కార్మికులను, నేతన్నలను దృష్టిలో పెట్టుకొని గత 10 సంవత్సరాల పాటు ఇలా పరిశ్రమ నాదుకొని ఇలా వాళ్ళు మామూలు స్థాయి నుంచి ఒక స్థాయి వరకు వాళ్ళకు బతుకునిచ్చిన బతుకమ్మ చీరలను అవమానించే విధంగా దాన్ని కుంభకోణాలు చేశారని చెప్పేసి దాన్ని ఇంకో రకంగా మసిపూసి మారేడుగా చేసి ఇలా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయకుండా, ఇలా పరిశ్రమకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వకుండా, వీళ్ళ కార్మికుల బతుకులు లేదా
నేత కార్మికుల బతుకులు బస్టాండ్ పాలు చేసి రోడ్డు పాలు చేసిన రేవంత్ రెడ్డి ఇలా సిరిసిల్ల పరిశ్రమ గురించి కూడా తక్కువ మాట్లాడిండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇంకా మిగతా చిల్లర మల్లర పార్టీల నాయకులు కావచ్చు, ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రజలందరూ కూడా వారు ఆశీర్వాదించి వారు దీవించి వారు చల్లగా చూస్తేనే ఎవరైనా కానీ మనం ప్రజా ప్రాతినిధ్యంలోకి వస్తాం. ప్రజలను అవమానించే విధంగా ప్రజల జీవితాలను దుర్భరపరిచే విధంగా మనను బతుకు సాగనీయకుండా చేస్తే తప్పకుండా వాళ్ళ చేతిలో శిక్షకు గురికాక తప్పదని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నా. తప్పకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కూడా ఆదుకోవాలి, ప్రభుత్వం నిధులు కేటాయించాలి, ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి మన నేతలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవమానపరిచిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కూడా మా మహిళా సోదరిమణుల పక్షాన, మా అక్క జిల్లాల పక్షాన ముందుండి పోరాడతామని చెప్పేసి భారత రాష్ట్రం పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. వెనక్రా